హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఇప్పుడు వచ్చేసి టైం నైట్ 11 అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, మా రాణి అయితే గిడ్డి తింటా ఉంది. బరకత్ బి అయితే పడుకొని ఉంది. బాగా అయితే పొలానికి వెళ్ళింది ఫ్రెండ్స్. పొలానికి వెళ్ళేసి వచ్చి పడుకొని హ్యాపీగా నెమరేసుకుంటా ఉంది. బరకత్ బి అయితే చూడండి పడుకొని ఉంది. రాణికి అయితే తినింది కానీ ఆకలేస్తూ ఉంది మా ఫ్రెండ్స్. అది ఇంకా తింటానే ఉంది. చూడండి, మెంటలోడు ఇట్లాగే చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆ కర్ర తీసుకొని. దున్నపోతులు చాలా పొగరుగా ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న పొగరు ఉండదు వీటికి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మా జున్నుగాడు చూడండి మేత అలా మేస్తుందో. నీట్గా అయితే మేస్తూ ఉంది మేత. సప్ప అయితే కొద్ది కొద్దిగా తింటా అట్లా ఉంటుంది. ఇదైతే చిట్టి ఫ్రెండ్స్, చిట్టి ఉంది. మీకు విషయం చెప్పలే, మా జున్ను గాడిని బుజ్జిని అయితే అమ్మేసా ఫ్రెండ్స్ నేను. దాన్ని చూడండి, మా చిట్టుకు ఎట్లున్నాడు పొడిచేదానికి. ఈసారి ఎప్పుడు పొడుస్తుందో నాకే తెలియదు. సిద్ధమవుతుంది పొడిచేదానికి. ఇదైతే మా హుండి బుడ్డి ఫ్రెండ్స్. పాపం దీనికైతే పెయిన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అయితే డెలివరీ అవుతుంది. ఎంత ఉంది ఈరోజు, ఎప్పుడు ఎంత ఉందో, 1 గంటకి ఎంత ఉందో, 2 గంటలకి ఎంత ఉందో, 12కి ఎంత ఉందో తెలియదు ఫ్రెండ్స్. పాపం చాలా బాధ అయితే, చాలా పెయిన్స్ అయితే పడతా ఉంది. చూడండి, చాలా ఇబ్బంది పడతా ఉంది ఫ్రెండ్స్. ఇది నాకు ఇటు సైడ్ చూసినప్పుడు భలే బాధేస్తుంది. ఇవి భలే బాధపడతాయి కదా. మనుషులు ఉంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాలా, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలా, పరిగెత్తండి అని అంటూ ఉంటారు. కానీ ఇవి ఏం చేయలేవు కదా. చూడండి పాపం, దీనికి ఏం అర్థం కావట్లా. నెమరు కూడా ఇట్లా బాగా బాధపడతా ఉంది పెయిన్స్కి అయితే. ఇదైతే ఇంటేటప్పుడు కానీ షూట్ చేద్దామని అనుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. ఇది ఎట్లా అవుతుందో చూద్దాం. కుదిరితే షూట్ చేసి అయితే పెడతాను. పాపం పెయిన్స్ అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్లకు కూడా కంట్రోల్ కావట్లేదు ఈ దోమలు అయితే. కొద్దిగా అయితే పొగ అయితే వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా లైట్గా పొగ వస్తూ ఉంది. చూద్దాం మా హుండి బుడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చూస్తూ ఉన్నా. ఏం చేస్తుందో ఫ్రెండ్స్ చూద్దాం. మా బరకత్ది చూడండి, ఇది కూడా పాపం చాలా పెయిన్స్ పడి చిన్నగా అయితే దానికి బిడ్డని పుట్టేసింది. ఇంకా హ్యాపీ, అది మంచిగా ఉంది. ఇదే ఫ్రెండ్స్, ఉండి బుడ్డి బాగా బాధపడతా ఉంది ఫ్రెండ్స్. చూడాల ఎంత బాధపడుతుందో దేవుడు. దానికి ఎప్పుడు దాని బాధ నుంచి విముక్తి కలిగిస్తాడు. దేవుని ప్రార్థిస్తా ఇక్కడే కూర్చొని ఉంటా ఫ్రెండ్స్. ఎట్లా అవుతుందో చూద్దాం.